మీరు రాసుకోండి రాసుకోండి, ఇది కామనే. కాంచన ఏమైంది? అమ్మా అమ్మా ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకంటే ఎందుకంటే ఎందుకు నాకు అర్థమైందిలే. నీకు షుగర్ ఉంది కదా. నాకా? షుగర్ ఉన్న వాళ్ళకి అరికాళ్లలో ఒక్కొక్కసారి అలాగే చివుక్కుమనిపిస్తుంటుంది. అదే అయ్యుంటుందిలే. అవునవును. ఏదో కొప్పలు అంటుకుపోయినట్టు అలా అరుస్తావేంటే? అందరం భయపడి చచ్చాం. అమ్మా, నగలు మొత్తం తాలూకు లిస్టు రాశాను, ఫోటో తీసుకున్నాను. మెరుగు పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొచ్చి అప్పగిస్తాను. సరే సేఠీ, థ్యాంక్ యూ. అవునా? తప్పుగా అనుకుంటారు కదా. అమ్మ అన్నీ ఇలాంటి పనులే చేస్తుంది. ఉండు, సేట్కి ఇప్పుడే ఫోన్ చేసి నగలన్నీ వెనక్కి తీసుకురమ్మని చెప్తాను. నువ్వురా రా. శరణ్య ఏదే? వచ్చేస్తుంది. శరణ్య, ఏంటి అలా ఉన్నావు? ఏమీ లేదంటే ఇందాక నగలు మెరుగు పెట్టిద్దామని సేట్ని పిలిచి నగలిచ్చాము. వాటితో పాటు శరణ్య నిశ్చితార్థ పొంగరం కూడా వెళ్ళిపోయిందంట. ఇప్పుడు తెప్పించేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. చెప్పమ్మా. ఏం లేదు, ఇందాక మా నగలు మెరుగు పెట్టించటానికి మీకిచ్చాం కదా, వాటితో పాటు మా చెల్లెలు నిశ్చితార్థపు రింగు కూడా వచ్చేసింది. మీరు ఏమీ అనుకోకుండా ఒకసారి ఆ నగలు తీసుకుని ఇంటికొస్తే రింగు తీసుకుంటాం. మిగిలినవి తీసుకుని వెళ్ళిపోతురు గాని. అలాగేనమ్మా. ఓకే, వచ్చేస్తున్నారంటీ, ఇంటి దగ్గరే ఉన్నారు. అల్లుడు. అమ్మా, నాన్న, అమ్మని ఎందుకు కొడుతున్నారు? నాన్న, ఎందుకు అమ్మని ఎలా కొట్టారు? ఇంకెవరిని దండించాలమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ వస్తువులున్నాయి, ఏవి లేవు, ఏవి మనవి, ఏవి మనవి కావు అని చూసుకోవాల్సింది తనే కదా. వాళ్ళక్కడికి ఫోన్ చేసి చెప్పారు, మా నగేదైనా మీ నగల్లో కలిసిపోయిందేమో చూడమని. అంతా వెతికింది కదా. నేనంతా వెతికానండి. కళ్ళు నెత్తిన పెట్టుకుని వెతికావా?
నాన్న, అమ్మ ఒక్కతే కాదు, నేను నగల్ని చెక్ చేశాను. అప్పుడు ఆ నగ లేదు. మరి ఇప్పుడేలా వచ్చింది? నాకు తెలిసి అది ముందు నుంచే ఉండుంటుంది. అదే గీత సరిగ్గా చూసుండదు. లేదు కాంచనా. నోర్మై లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? నగలు చెక్ చేసినప్పుడు లేదు, కానీ ఆ నగల్ని మెరుగు పెట్టించడానికి సేట్కి ఇచ్చినప్పుడు మాత్రం ఏ అదృష్ట శక్తి వచ్చి అందులో నగలు పెట్టిందంటావా? ఎప్పుడో చిన్ననాటి పరిచయం గుర్తుపెట్టుకుని నాకు నా కుటుంబానికి ఎంత విలువిచ్చింది ఆనంద. ఆనంద తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకుంటుందని తెలిస్తే కోటీశ్వర్లు వాళ్ళ కూతుర్ని పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళు. కాని అవన్నీ పక్కన పెట్టేసి మన ఇంటి పిల్లని తన ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంది. కేవలం నీ అజాగ్రత్త వల్లే మనం అందరం ఇప్పుడు తన దృష్టిలో దొంగలం అయిపోయాం.